తెలంగాణ భారతీయ జనతా పార్టీకి మంచి చేసే వాళ్ళకంటే చెడు చేసేవాళ్లే ఎక్కువైపోయారు. అది కూడా సొంత అభిమానులే. ఈటలకు అనుకూలంగా కొంతమంది, కిషన్ రెడ్డికి అనుకూలంగా కొంతమంది, బండి సంజయ్కి అనుకూలంగా కొంతమంది, వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటే తప్పులేదు. వాళ్ళు పక్కనున్నటువంటి నేతల్ని దొంగల్ని చేసి చూపించేటువంటి ప్రయత్నం, పార్టీని నాశనం చేయాలని చూసేటువంటి శక్తులకి ఊతమిస్తూ ఉండటంతోనే మొన్నటిసారి సంక్షోభం. ఒరిజినల్గా చెప్పాలంటే జనంలోకి వెళ్తున్నటువంటి పార్టీని దారి మళ్లించుకున్నది సొంత అభిమానులే. ఈ దశలో ప్రస్తుతం కీలకమైనటువంటి, అందుకే ఈటెల రాజేందర్ ఇట్లాంటి ట్రాప్లో పడద్దన్నారు, కిషన్ రెడ్డి అట్లాంటి ట్రాప్లో పడద్దన్నట్టు సూచించుకొచ్చారు, బండి సంజయ్ కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు. కేసీఆర్ ఈ గజ్వేల్లో రాజీనామా చేసి ఈటెల రాజేందర్కి ఇస్తారు, ఈటెలు తీసుకెళ్ళిపోయి బీఆర్ఎస్లో చేర్చుకుంటారు. పక్కన ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆయన తిప్పలు ఆయన పడుతుంటే ఈలోపు మళ్ళీ ఈ దిక్కుమాలిన రాజకీయాలు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఒక ఎత్తు. బేసిక్గా భారతీయ జనతా పార్టీకి మొన్నటి ఎన్నికలు ఒక ధైర్యాన్ని ఇచ్చినాయి. ఈ దఫా ఎంపీ సీట్లు కనీసం 10 నుండి 15 గెలుచుకోవాలన్నటువంటి పక్కా వ్యూహంతో వెళ్తోంది భారతీయ జనతా పార్టీ. మొన్నటి వచ్చినటువంటి విభేదాలన్నింటినీ సార్ట్అవుట్ చేసి అందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ బండి సంజయ్ని పార్లమెంట్ సభ్యుడిగా, అట్లాగే అరవింద్ని పార్లమెంట్ సభ్యుడిగా, ఇట్లాగా పార్లమెంట్ సభ్యుల సంఖ్యని భారీగా పెంచుకునేందుకు కసరత్తులు చేస్తుంది. కిషన్ రెడ్డితో సహా అందరూ పార్లమెంట్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఆ ఎఫర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ పక్కదో పట్టించేటువంటి ప్రచారాలు ట్రాప్లో పడకుండా ఉండటం అన్నది బెటర్.